నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ను 3000కు పెంచిన సీఎం జగన్ పేదల అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి సీఎం జగన్ అన్న మంత్రి విడుదల రజని పొత్తులతో అంటకాగడమే చంద్రబాబు నైజం టీడీపీకి బి టీంగా పురంధరేశ్వరి పనిచేస్తున్నారు మంత్రి మేరుగా ఆరోపణలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కొందరు నేతలు గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు ఉధృతమైన అంగన్వాడీల సమ్మె కలెక్టరేట్ ముట్టడి రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు ఆందోళనకారుల అరెస్ట్ ఆర్జీవీ కేసులో సిఐడి విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపిన విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఈ నెల 8న మళ్లీ హాజరు కావాలన్న సిఐడి అధికారులు ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాలు పూలమాలలతో నివాళులు రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతల పిలుపు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల దీక్షలు మద్దతు తెలిపిన పలు పార్టీలు కార్మిక సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్గా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం 3000కు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రజని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవినీతికి తావు లేకుండా 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను 3000 రూపాయలకు పెంచి మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు పెంచిన 3000 రూపాయల పెన్షన్తో 66,36,000 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ కావటి మనోహర్ నాయుడు జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా జేసీ రాజకుమారి మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు ఈ 3000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు 2 నెలల ముందు ఏదైతే టీడీపీ హయాంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో అది 1000 రూపాయలు మాత్రమే మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనం 3000 ఇస్తున్నాం మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల 6 నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే 39 లక్షలు మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జగనన్న ప్రభుత్వంలో మనము 66,34,000 పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లకు ఎంత ఖర్చు చేసే వాళ్ళంటే నెలకు వచ్చేసి 400 కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల దాకా ఆ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారుజామున 6 గంటలకి ఆ సచివాలయంలో ఉన్న వారి వాలంటీర్ మన ఇంటికి వచ్చి అవ్వా ఇదిగో నీకు జగనన్న పింఛన్ పంపించాడు తాత ఇదిగో నీకు జగనన్న పింఛన్ పంపించాడు అని చెప్పేసి 6 గంటలకి తలుపు కొట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఎవరమ్మా ఎవరికి ఏ అవసరం ఉంటుంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఏం సపోర్ట్ ఇవ్వాలి ఒక కుటుంబం ఉన్నత ప్రమాణాలతో జీవించాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఒక కమ్యూనిటీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ దేశానికి ప్రపంచానికి ఆదర్శమ వ్యవస్థ అటువంటి వ్యవస్థని ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్ది అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి చేస్తూ మన ప్రజలకు అందిస్తూ ఉన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి దారుణమైన ముఖ్యమంత్రిని పాలనను చూడలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పాఠశాలలకు రంగులు వేయడం అభివృద్ధి కాదని, అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే అది నిజమైన విద్యాభివృద్ధి అని చెప్పారు. జగన్ రాజధానిని మార్చలేవు, విశాఖపట్నం వెళ్లలేవు అన్న చంద్రబాబు ఏప్రిల్ తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వమే వస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి రాకుంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని చంద్రబాబు అన్నారు. స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి. ఒకసారి ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లు కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం? 5 ఏళ్లు మళ్ళా తిరిగి ఎన్నిక కావడానికి కష్టపడతాం. ఇప్పుడు 5 ఏళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఎక్కడ ఏది కనపడిస్తే దోచేసుకున్నారు, ప్రజల్ని హింసించారు. మామూలు కాదు, రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కానీ మాట్లాడితే వాడి మీద దాడి, వాడి మీద కేసు. ఎక్కడ చూసినా దందాలు, ఇసుక దందా, మద్యం దందా, రౌడీయిజం, రౌడీ మామూలు అన్నీ చేసేశారు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం. ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడిదే బాధ్యత, ఆయనే చేస్తాడు, ఆయనే పోరాడతాడు. మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో. అందుకే నేను ఎల్లుండి నుంచి, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఒక స్లోగన్ ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆ స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు. కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా. 25 పార్లమెంట్లో 25 మీటింగ్లు పెట్టి చంద్రబాబు బ్రతుకంతా పొత్తులతో అంటకాకడమే అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. మా పార్టీ అభ్యర్థుల్ని మార్చుకుంటే ఆయనకు నొప్పేంటో అర్థం కావడం లేదన్నారు. 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కనుమరుగవుతారని దుయ్యబట్టారు. టీడీపీకి బీ టీంగా పురంధరేశ్వరి పనిచేస్తున్నారని మంత్రి మేరుగా విమర్శించారు. బలహీన వర్గాలపై చంద్రబాబుది కపట ప్రేమ కాబట్టే ఆయా వర్గాలు టీడీపీని చీకొడుతున్నాయన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండని ప్రజల్ని ధైర్యంగా సీఎం జగన్ అడుగుతున్నారని తెలిపారు. మేము రాజకీయాల్లో ఓ చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం, గెలిపించుకుంటా ట్రై చేస్తాం, గెలిపించుకుంటాం. మీకు ఎందుకు గుబులని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా? ఒక్క పైసా కూడా వృధా కాకుండా, అశ్రిత పక్షపాతం లేకుండా, నావాడు నీవాడు లేకుండా నీకు ఓటు వేసిన వాళ్ళకు కూడా అర్హతను బట్టి అందించి శభాష్ అనిపించుకుంటా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి. మీ ఇష్టం వచ్చినట్లు
ఈ రాష్ట్ర ప్రజలను మబ్బి పెట్టాలనో మోసం చేయాలనో పురంధేశ్వర్ లాంటి మీ చుట్టాలను వాడుకొని రాజకీయాల్లో మా మీద వెదజల్లాలనో మీకున్న మీడియా వ్యవస్థ మీ చుట్టాల మీడియా వ్యవస్థల మా మీద ఉసిగొల్పి మా నాయకుడిని అపఖ్యాతి చేయాలని చూస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతా ఉంది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె ఉధృతమైంది. 23వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె ఉధృతంగా మారింది. అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. దీంతో అంగన్వాడీల ఆందోళన తీవ్రతరం చేశారు. భారీ ర్యాలీతో వచ్చిన అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు అంగన్వాడీ సిఐటియు నాయకులను అరెస్ట్ చేశారు. అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గకుండా రోడ్డుపై పడుకొని అక్కడే భోజనాలు చేసి కోలాటాలు ఆడి నిరసన తెలిపారు. ఆందోళన తెలుపుతున్న అంగన్వాడీలలో కొంతమంది అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్కు తరలించారు. నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని కోరుతూ జేసీ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని జేసీ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు అంగన్వాడీలు విధుల్లో చేరాలని కోరారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఏ గర్భిణీ స్త్రీ కూడా ఒక ఆరోగ్యవంతమైన బిడ్డను సమాజానికి ఇవ్వాలి. ఎనిమిక్ ఉండకూడదు, చిన్నపిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఉండకూడదు, స్టంటెడ్ గ్రోత్ ఉండకూడదు, వేస్టెడ్ ఉండకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటిస్తూ విధి నిర్వహణ చాలా చక్కగా చేసే డిపార్ట్మెంట్ అది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సేవల్ని గుర్తించి వాళ్ళు అడిగిన ప్రమోషన్స్ ఏజ్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ని అన్నింటినీ కూడా రెగ్యులర్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చడానికి డెసిషన్ తీసుకున్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత టీచర్కి బెనిఫిట్ 1,00,000 రూపాయలు, అలాగే ఆయాకి 40,000 రూపాయలు తక్షణమే అందించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. వేతనము గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ వారికి ఏ విధంగా వేతనం ఇవ్వాలి అన్నది గుర్తించి ఆ వేతనం ప్రతి నెల వారికి అందేటట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు వాళ్ళు అడిగిన ఈ విన్నపంలో ఏమేమి ఉన్నాయో వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా యంత్రాంగం తరపున అంగన్వాడీ టీచర్స్కి, ఆయాస్కి అందరికీ కూడా విజ్ఞప్తి, మీ యొక్క సేవలు చాలా అమూల్యం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. అందుకని నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఈ సేవలు అందించడంలో ఎక్కడైనా వైఫల్యం అందితే చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మోడ్లో మనం వెళ్ళాము. అది కూడా మన సెక్రటేరియట్ ఫంక్షనరీస్ ద్వారానే వారందరికీ సేవలు అందించాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెనక్కి రావాలి. మేము సామరస్యంగానే బైఠాయింపుకి కూర్చున్నాము. అయితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళారు. ముఖ్యంగా ఉన్న ఆఫీస్ బ్యారర్స్ వరకు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కలెక్టర్ గారు కాదు, జేసీ గారు కాదు, చివరికి ఏవో గారికి రిప్రజెంటేషన్ ఇప్పించారు. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అలా మమ్మల్ని మోసం చేశారు. అయితే మేము గతంలోనే దాదాపు 10 సార్లు ఇప్పటికి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. కాన్బట్ పరిస్థితుల్లోనే మేము నిరవధిక సమ్మెకి దిగాము. ఇప్పటికి కూడా మేము చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీల్ని మోసం చేస్తుంది.
రాగానే 1000 రూపాయలు మాత్రమే పెంచారు. అదే కాకుండా గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి గత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి కూడా మేము సేవలు చేస్తూ ఉంటే మమ్మల్ని గుర్తించకుండా మా ఆకలి బాధలు మీకు పట్టట్లేదా అని అడుగుతున్నాము. ఈరోజు విధుల్లో చేరమని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాల నుండి దఫాలుగా మేము చెప్తా ఉన్నాము మా కనీస వేతనం ఇవ్వమని. సుప్రీంకోర్టు తీర్పు 2022 ఏప్రిల్లో అమలైంది. ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయకుండా అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇవ్వకుండా ఈ రోజు లక్షలాది మంది అంగన్వాడీలమి ఆడవాళ్ళమి బయట ఉంటే ఇవి మీకు పట్టకుండా మళ్ళా రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసు విచారణలో భాగంగా టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. సిఐడి కార్యాలయంలోకి కొలికపూడి శ్రీనివాస్తో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ, యువజన నాయకుడు రావిపాటి సాయి, కృష్ణలను సిఐడి అధికారులు అనుమతించారు. విచారణ అనంతరం కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మకు నాకు మధ్య ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, తన సినిమాల ద్వారా సమాజంలో హింస, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనలు పెచ్చుమీరుతున్నాయన్నారు. వ్యూహం సినిమాలో సంఘ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ రామ్ గోపాల్ వర్మపై ఆరోపణలు చేశామన్నారు. రామ్ గోపాల్ వర్మ మంచి సినిమాలు తీస్తే ప్రజలు ప్రోత్సహిస్తారని, రెచ్చగొట్టే సినిమాలు తీస్తే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సిఐడి విచారణకు మళ్లీ 8వ తేదీన వచ్చి పూర్తిగా సహకరిస్తామన్నారు. తనకు మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాలది, నిన్ను అభిమానిస్తారు. అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు, సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ, ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు. ఒక సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణలో కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజంలో ఎప్పుడు జరిగే దురాగతాలని, అన్యాయాల్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే కొలికపూడి శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఈ రామ్ గోపాల్ వర్మ అనే శవాల మీద పేలారేరుకునే ఇటువంటి బూతు సినిమా డైరెక్టరు గతంలో ఎన్నికల సమయంలో వైకాపా పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పి లక్ష్మీ ఎన్టీఆర్ ఒక సినిమా తీశాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 90 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీకి, వైకాపా పార్టీకి లబ్ధి చేకూరే విధంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, కించపరిచే విధంగా అనుమానాస్పద రీతిలో వ్యాఖ్యలు ఉంటాయి, అనుమానాస్పద పాత్రలు ఉంటాయని చెప్పి మా యువనేత నారా లోకేష్ గారు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తీసిన సినిమాని బహిష్కరించాలని కూడా సమాజంలో అందరూ అనుకుంటున్న నేపథ్యంలో కొలికపూడి గారు ఆవేదనతో ఒక మాట మాట్లాడినప్పటికీ రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేశారన్నారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజ్యాధికారాన్ని సాధించేలా బీసీలు పనిచేయాలన్నారు. ఆధునిక భారతదేశానికి ఎంతో సేవలు చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబా పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయ సాధనం కోసం ఈరోజు బీసీ రాజ్యాధికార దిశగా ప్రజలంతా కూడా కదులుతూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగం కావాలి, రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర పెరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఒక దళితుడిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిబా పూలే సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా, సావిత్రిబాయి పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా బీసీలకి రాజ్యాధికారంలో వాటా పెరగాలి, వాళ్ళ నాయకత్వం పెరగాలి, వాళ్ళ కోసం నేను పనిచేస్తానని భవిష్యత్తు తెలియజేస్తూ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నగరానికి చేరుకుంది.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పాల్గొన్నారు. రథయాత్రలో భాగంగా హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ పార్టీలు సరైన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 90 ఎమ్మెల్యే సీట్లు, 13 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలన్నారు. బీసీ కులాలకు న్యాయం చేయాలని చేపట్టిన రథయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు యాదవ్, నూకానమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర డిసెంబర్ 7వ తారీఖున ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ రథయాత్ర బయలుదేరడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర దేనికోసం అంటే మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి 60% ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం 20% కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని మాట్లాడిన సీఎం జగన్ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని జనసేన నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ స్టేడియం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని జనసేన నాయకులు ఆలహరి అన్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులకి నువ్వేమని మాట ఇచ్చావు? ప్రజా సమస్యలు దేవాలనేటువంటి అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య పరిష్కారం అనేటువంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వేమని హామీ ఇచ్చా? పారిశుద్ధ్య కార్మికులకి నెలకి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ₹1,00,000 కాదు, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కనీస వేతనం పెంచమని అడుగుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. అది కూడా చేత కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి, ఇంత నీచమైనటువంటి, ఇంత క్రూర మనస్తత్వం నిన్ను దించే వరకు జనసేన పార్టీ పోరాడుతూ ఉంది. సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే నిరంతరం కృషి చేశారన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీసీ నాయకులను ప్రోత్సహించేలా రాజకీయ పార్టీలు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన నాయకులు క్రాంతి కుమార్, డాక్టర్ శేషయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే బీసీ అంటే భారత్ కల్చర్ అంటే ఏంటంటే మనం తరతరాలుగా అనాదిగా మన కుల వృత్తుల్ని ఆచరిస్తూ ఈ సమాజానికి నాగరికతని, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడిన వాళ్ళు ఈ బీసీలు. అలాంటి బీసీలనే ఇప్పుడు తొక్కుతున్నారు. మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఇంతవరకు దాదాపు 90 కులాల వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీలో కానీ ఏ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు లేరు. అగ్ర బీసీలు మాత్రం అన్ని అనుభవిస్తున్నారు. అట్టడుగు బీసీలకి ఇంకా అవకాశాలు రాలేదు. మనం రాజ్యాధికారం కాదు, రాజ్యాధికారం కావాల్సిన ఆలోచన విధానం. ప్రతి కులంలో రాజ్యాధికారం దశగా ప్రయాణం చేయాలనంటే ముందర మన ఆలోచన విధానం మారాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానమే సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే గారు చదివించిన తర్వాత తనని 10 మందికి బోధించడం చేసిన పనే ఇప్పటికీ మనం జయంతి కార్యక్రమాలు మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం. నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాల్ని మనం డిమాండ్ చేసేటప్పుడు మనలో ఉన్న నాయకులందరినీ కూడా, మన యొక్క నాయకత్వాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకురావడం అవసరం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడాను 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడాను బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. బీసీల కోసం, బహుజన సమాజం కోసం జీవితాలనే త్యాగం చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఈ రోజున మరి ముందుకెళ్తూ ఉన్నది. తప్పకుండా బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా మేము ఈ సమాజంలో పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతోంది.
కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్కోస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని సిఐటియు నేత ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న 2వ తారీఖు మంత్రుల బృందం చర్చలు జరిపి ఆ చర్చల్లో మొదట అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కార్మికులకి బేసిక్ వేతనం ఇచ్చేదానికి మొదట అంగీకరించారు. మళ్ళీ గంట తర్వాత మాట మార్చడం జరిగింది. మేము ప్రధానంగా కోరేది సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్నే అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప కొత్తగా మేమేమి కోరికలు కోరటం లేదు. పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ప్రజారోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వివిధ డివిజన్లలో పర్యటించారు. రేపు ఉంటే సాయంత్రానికి ప్రైవేట్ ట్రాక్టర్లో చూద్దాం మేడం. ఒక 2-30 చెప్పేసాం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఆయన కూడా ట్రాక్టర్లు ఎవరైనా డ్రైవ్ చేస్తారు కదా, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2022లో సమ్మె చేసినప్పటి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు జీవోలు ఇవ్వడం దుర్మార్గమని యూనియన్ నాయకులు మధుబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. 4 గంటలు 5 గంటల సేపు చర్చలు జరిపి వాళ్ళు ఎప్పుడో 2022 జూలైలో 5 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్టు నిన్న రాత్రికి జీవోలు ఇస్తామని చెప్పడం నేను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2022 ఒప్పుకున్న అంశాలని ఇప్పుడు జీవోల రూపంలో ఇస్తుందంటే సంవత్సరం తర్వాత కార్మికులు మభ్యపెట్టే దిశగానే ఇది జరుగుతుందని చెప్తున్నాను. మేము అన్ని సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ కార్మికుడి క్లాస్ వర్క్ పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారో ఆ సమాన పనికి సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది? 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా? ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకి. సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి. హిందూ కళాశాల కొడలి వద్ద ఫూలే విగ్రహానికి సావిత్రిబాయి చిత్రపటాలకు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి జయంతి వేడుకల్లో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, అస్పృశ్యతకు గురైన మహిళలకు సావిత్రిబాయి పూలే అండగా నిలిచారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహిళలకు విద్య అందించేందుకు అనేక రకాల పోరాటాలను చేశారన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజల హక్కులను హరించేలా కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు నీలాంబరం, గంటా ప్రభుదాస్, నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదువుని 3 అక్షరాలని ఈ మహిళలకి తీసుకురావాలంటే ఆలోచనతో ఆయన స్ఫూర్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మహిళలు చదివించి అనేకమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలేని ఈరోజు విస్మరించి ఎంతమందికి ఈరోజు ఈ సమాజానికి తెలుసని మనం అడుగుతా ఉన్నాం. దాదాపు 198 సంవత్సరాలు, ఇప్పుడు 192 సంవత్సరాలు ఆమె జయంతి చేసుకున్నా కూడా ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ జీవోలు కానీ ఏమి కూడా సక్రమంగా చేయట్లేదు. మరి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో తగు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందని అస్పృశ్యతను నివారించడం కోసం ఆమె సమాజంలో ఎన్నో ఉద్యమం రూపం తీసుకొని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన మొట్టమొదటి మహిళ. మరి ఆమె కోసం ఆమెను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకో మహిళలుగా మేము ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు మినిమం బేసిక్ శాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమాత్రం లేదని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసి ఎటువంటి రూపాయి లేకుండా ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మరి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి మినిమం బేసిక్ కార్మికులకు వర్తింపజేస్తే పోయినసారి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా కార్మికులకి 6,700 నుంచి 8,400 దాకా జీతం చేయడం జరిగింది. మినిమం బేసిక్ ఇచ్చారు. ఆ మినిమం బేసిక్ అయినా అమలు చేయమని చెప్పేసి అనేది నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో మరి మా డిమాండ్లో పెట్టడం జరిగింది. మాకు అన్న వస్తే మాకు మేలు చేస్తాడని మేము గెలిపించుకున్నాం ఓటేసుకొని. ఆ ఓటు మళ్ళీ నీకు కావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేస్తావా, లేకపోతే సమాన వేతనం ఇస్తావా, అది నెరవేర్చుకో. అంతేగాని నువ్వు మమ్మల్ని మటుకు ఇబ్బంది పెట్టి పోలీసులతో కరోనా దెబ్బలతో కొట్టడం కరెక్ట్ కాదు. మమ్మల్ని అందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకో. మళ్ళీ నువ్వు రావాలంటే దృష్టిలో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్న. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ శ్రేణులు భారీ పాదయాత్ర నిర్వహించాయి. ఈ సందర్భంగా నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ కార్మికుల కన్నీళ్లు రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. కార్మికులు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమంటున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటే పాలకులకు ఎక్కడలేని కోపం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోమి శంకర్రావు, సోమి ఉదయ్ కుమార్, కార్పొరేటర్ లక్ష్మీదుర్గా, ఎర్రంశెట్టి రాజేష్, జనసేన నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాటాకు దెబ్బలు కుందేలు భయపడ్డట్టుగా ఇప్పుడు మనం ఏదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భయపడాల్సిన పనే ఉంది. ఇంత పొద్దున్నే కోడి కుదికి ముందే వాళ్ళు విధుల్లోకి వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు. వాళ్ళు కనీసం ఫేస్ మాస్కులు ఇవ్వరు, గ్లౌజెస్ ఇవ్వరు, అలానే రేడియం జాకెట్లు ఇవ్వరు. అవన్నీ వాళ్ళకి పర్మనెంట్ చేయరు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వరు, మరి అలానే అలవన్సులు ఇవ్వరు. మరి ఎందుకని అంత అభివృద్ధి చేసిన వాళ్ళకి మీ పీకే సర్వేలో చెప్పారు ఏమని, మీరంతా పనికిరాని వాళ్ళు మీకు డిపాజిట్లు కూడా రావని. అందుకని ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుస్తున్నారు. ఆ ఊర్లో చెత్త ఈ ఊర్లో వేస్తున్నారు. ఆ ఊళ్ళో చెత్త ఈ ఊర్లో వేస్తే చెత్త ఇద్దే కానీ అది బంగారం కాదుగా. ఇప్పటికైనా కానీ మంచి పనులు చేసి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఎమ్మటే తీర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. బెల్లంకొండ మండలం చంద్రాజపాలెంలో 3,000కు పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ చేసిన మంచి పనుల వల్ల తమకు ప్రజల్లో ఆదరణ, వారి ఆశీర్వాదాలు లభిస్తున్నాయన్నారు. చండ్రాజుపాలెంలో గతంలో కేవలం 420 మందికి 8.40 లక్షలు మాత్రమే పెన్షన్ వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 597 మందికి 17.91 లక్షలు ప్రతి నెలా వస్తున్నాయన్నారు. తమకు మంచి చేస్తున్న వాళ్లెవరో ప్రజలకు తెలుసన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. హిందూ కళాశాల విమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి ఫూలే పురస్కారం 2024 ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమానికి ప్రమదావనం కన్వీనర్ వి బ్యూలారాణి అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పిఎం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మహిళ సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కళాశాల ఐఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ సావిత్రిబాయి ఫూలే పురస్కారం యొక్క విశిష్టతను తెలిపారు. అవార్డు గ్రహీత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ టిడి విమల మాట్లాడుతూ విద్యార్థులకు సావిత్రిబాయి ఫూలే విశిష్టతను తెలపడంతో పాటు వారి మనోవికాసానికి అవసరమైన హెడ్, హార్ట్, హెల్త్ అండ్ హెల్ప్ గురించి తెలిపారు. ఫెయిల్యూర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియజేశారు. కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ మెంబర్ సిహెచ్ అరుణ, డాక్టర్ ఎస్విఎస్ గిరిజ, డాక్టర్ కె శ్రీలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ జ్యోతిబాయి ఫూలే ఎంకరేజ్మెంట్తో చదువులో మొదలుపెట్టారు. అండ్ ద ఏజ్ ఆఫ్ 18 షీ బికేమ్ ఏ టీచర్ అయ్యారు. ఆమె సర్వీసెస్ గుర్తు చేసి ఆమెని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర అమరావతి రోడ్లోని వేలాంగణి నగర్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి కోలా అనంత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర 20 రోజుల పాటు జరగనుందని తెలిపారు. బీజేపీ కన్వీనర్ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ వేళాంగిణి నగర్ నుండి పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. పాదయాత్రలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు పొన్నూరు రోడ్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పరిశీలించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల పొన్నూరు రోడ్ గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ముస్తఫా దృష్టికి రావడంతో వెంటనే స్పందించి పొన్నూరు రోడ్ నిర్మాణ పనులు సుమారు 1,90,00,000తో రోడ్ల అభివృద్ధి పనులకు శాంక్షన్ చేపించి ప్రజల కష్టాలను తీరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్నను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనను అఖండ విజయంతో గెలిపించవలసిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అబీద్, 13, 15 వార్డుల కార్పొరేటర్లు సంకూరి శ్రీను, రామనబోయిన అజయ్, వైసీపీ ముఖ్య నాయకులు బుజ్జి, రవిరాజు, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. శ్యామనగర్లో డివిజన్ అధ్యక్షుడు టీవీఎల్ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ మాట్లాడుతూ ప్రజలకు రక్ష ఆరోగ్య సురక్ష అని రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నిరెడ్డి, ఈఈ సుందర్రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాగ్యరావు, విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ను 3,000కు పెంచిన సీఎం జగన్. పేదల అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి సీఎం జగన్ అన్న మంత్రి విడుదల రజని. పొత్తులతో అంటకాగడమే చంద్రబాబు నైజం. టీడీపీకి బి టీంగా పురంధరేశ్వరి పనిచేస్తున్నారు. మంత్రి మేరుగా ఆరోపణలు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కొందరు నేతలు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు. ఉధృతమైన అంగన్వాడీల సమ్మె. కలెక్టరేట్ ముట్టడి, రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు, ఆందోళనకారుల అరెస్ట్. ఆర్జీవీ కేసులో సిఐడి విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు. సంఘీభావం తెలిపిన విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు. ఈ నెల 8న మళ్లీ హాజరు కావాలన్న సిఐడి అధికారులు. ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులు. రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతల పిలుపు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల దీక్షలు. మద్దతు తెలిపిన పలు పార్టీలు, కార్మిక సంఘాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.